ఈజ్ ఎర్త్ ఇన్ స్పెరికల్ షేప్? డెఫినెట్లీ నాట్. యాక్చువల్లీ నార్మల్ టర్మ్స్లో అందరూ స్పెరికల్గా ఉంటుంది అంటారు, కానీ ఇట్స్ యాక్చువల్లీ ఇన్ జియాయిడ్ షేప్. పోలార్ రీజియన్స్లో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర కొంచెం బల్జ్ అయి ఉంటుంది కాబట్టి అది జియాయిడ్ షేప్ అనమాట. సో ఈక్వెటార్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అసలు ఇవి ఏంటి అని అంటే ఇమాజినరీ లైన్స్ అనమాట. మనం అంటే హ్యూమన్స్ మనమే ఇమాజినరీ లైన్స్ గీసుకున్నాం టు ఫైండ్ అవుట్ డే, నైట్, సీజన్స్ అండ్ టైం కాన్సెప్ట్ కోసం. హౌ వుడ్ దిస్ హెల్ప్ అంటే, ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. కొన్ని బేసిక్స్ తెలుసుకుందాం ఎర్త్ గురించి. ఎర్త్ మీరు ఇప్పుడు ఎలా అయితే చూస్తున్నారో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. మనం అనుకున్నట్టు ఇలా స్ట్రైట్గా ఉండదన్నమాట. ఇలా మీరు వర్టికల్గా ఒక లైన్ గీస్తే కొంచెం డిఫ్లెట్ అయింది చూడండి లెఫ్ట్ సైడ్కి. సో 23.5 degrees కొంచెం టిల్ట్ అయి ఉంటుంది అనమాట ఎర్త్. ఎగ్జాక్ట్గా ఫిట్ అయి ఉండదు సోలార్ సిస్టంలో. సో ఇది సన్ అనుకోండి, ఇక్కడ ఉంది, దీని రేస్ దీని మీద పడుతున్నాయి. ఇది సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. ఎక్కడి వరకు అయితే లైట్ వెళ్తుందో అక్కడి వరకే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్, అంటే లైట్ పడే ఏరియా అనమాట. ఆ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది సౌత్ పోల్ కదా, దీని మీద పడట్లేదు. ఎందుకు పడట్లేదు? ఎందుకంటే ఎర్త్ టిల్ట్ అయి ఉంది కాబట్టి. సో అందుకే పోలార్ రీజియన్స్ దగ్గర అంటే సౌత్ పోల్, నార్త్ పోల్ దగ్గర 6 months డే ఉంటే 6 months నైట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం 2Dలో సర్కిల్ తీసుకోండి, దాన్ని ఎగ్జాక్ట్గా 2 divisions చేస్తే సెమీ సర్కిల్ అవుతుంది కదా. సో అలాగే 3Dలో స్పియర్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ 2 equal పార్ట్స్గా చేస్తే హెమిస్పియర్స్ అవుతాయి కదా. 0 degrees ఈక్వెటార్ అనేది మనం 2 equal పార్ట్స్గా డివైడ్ చేసే ఒక లైన్ అనుకుంటే పైనది నార్థన్ హెమిస్పియర్, కిందది సదర్న్ హెమిస్పియర్ అనమాట. అండ్ మన ఇండియా ఎక్కడ లై అయి ఉంది? ఇక్కడ, అంటే నార్థన్ హెమిస్పియర్, టు బీ స్పెసిఫిక్ నార్త్ ఈస్టర్న్ హెమిస్పియర్లో లై అయి ఉందన్నమాట.